గ్రీన్ రెవల్యూషన్ తోటి ఒకవైపు ఎక్కువ భూమి విస్తీర్ణం వ్యవసాయంలోకి వచ్చింది, సాగులోకి వచ్చింది, పంట దిగుబడులు పెరిగినాయి, రైతు ఆదాయం పెరిగింది. కానీ ఏ టెక్నాలజీ అయినా, ఏ కొత్త విధానం అయినా సరే సరిగా అర్థం చేయించడంలో కనుక ఫెయిల్ అయితే దానికి వలన చాలా దుష్పరిణామాలు ఉంటాయి. గ్రీన్ రెవల్యూషన్లో ఒక మంచి జరిగి ఉత్పత్తి పెరిగి ఆదాయం పెరిగి ఎక్కువ మంది వ్యవసాయంలో హ్యాపీగా ఉన్నది ఒకవైపు జరిగితే, ఇంకొక వైపు జరిగిన ఇబ్బందికరం ఏంటంటే ఈ నాలెడ్జిని అంటే ఏ మోతాదులో దాన్ని ఉపయోగించుకోవాలి, ఎంత వాడుకోవాలి, ఆ ఇంటిగ్రేటెడ్ మోడల్ అంటే అప్పటి వరకు దిబ్బ ఎరువులు వాడుకుంటున్న మనం ఒక్కసారి కెమికల్ ఫర్టిలైజర్ రాగానే కంప్లీట్గా దిబ్బ ఎరువుని రీప్లేస్ చేసి కెమికల్ ఫర్టిలైజర్స్కి షిఫ్ట్ అయ్యారు. వాస్తవంగా ఉద్దేశం ఏంటంటే కెమికల్ ఫర్టిలైజర్ ఎన్పికే డోసెస్ అనేది కొద్దిగా నామమాత్రంగా సపోర్టివ్గా ఉంటే సహజంగా ఉండేటువంటి ఎరువుకి తోడు కలిసి పనిచేసి ఉత్పత్తిని తగ్గకుండా చేస్తాయనేది దాని ఉద్దేశం. కానీ ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో స్వామినాథన్ గారు, అదే ఆయన జీవితం చివరి దశలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ వలన మంచి పరిణామంతో ఎంత జరిగిందో దాని దుష్పరిణామాలు కూడా ఇబ్బందులు ఉన్నాయి. సహజమైనటువంటి వ్యవసాయమే మన దేశానికి ఎప్పటికీ ఉపయోగపడేది. ఈ కెమికల్ ఫార్మింగ్ వల్ల డెఫినెట్గా దుష్పరిణామాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అంటే ఈ ఇంటిగ్రేటెడ్ మోడల్ని చేసుకోవడంలో, ఆ నాలెడ్జ్ని పాస్ చేయడంలో ఫెయిల్ అయ్యాం. దానివల్ల ఏమైందంటే అప్పటి వరకు రైతు సస్టైనబుల్గా ఉండేది. తన విత్తనాలు తనవే, తన ఎరువు తనదే, తన పెస్ట్ మేనేజ్మెంట్ తనదే, ఏది బయట కొనుక్కునే పని లేని పరిస్థితిలో నుంచి వ్యవసాయం అనేది చాలామంది వ్యాపారస్తులకి ఒక కేంద్రంగా మారింది. ఎరువులు అమ్ముకునే వాళ్ళకి, విత్తనాలు అమ్ముకునే వాళ్ళకి, పురుగు మందులు అమ్ముకునే వాళ్ళకి, వీళ్ళందరికీ రైతు ఒక ప్రధానమైనటువంటి వ్యాపార కేంద్రం అయ్యి రైతు చుట్టూ ఒక రకమైనటువంటి విషవలయం అల్లబడింది. సో దీని ద్వారా ఏమైపోయిందంటే అప్పటి వరకు సస్టైనబుల్గా ఉన్న వ్యవసాయం ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లోకి మారి ప్రాఫిట్ మోటివ్గా అండ్ ఖర్చు పెట్టడం, ఆ ఖర్చు పెట్టింది సంపాదించడం అనే దానిలోకి వెళ్ళి ఒక ర్యాట్ రేస్ లాగా వెళ్ళింది.